ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ శ్లోకాన్ని రోజు దాదాపుగా పఠిస్తూ ఉంటారు. మనం ఏ కార్యక్రమం చేసినా విష్ణు సహస్రనామం కావచ్చు, లేదా ప్రతిరోజు తిరుపల్లాంటి మొదలైనటువంటి సేవాకాలాలు ప్రారంభించేటప్పుడు కావచ్చు, ప్రతిసారి ఈ శ్రీశైలేశ దయాపాత్రం అని చెప్పి ప్రారంభిస్తాం. ఆ శ్లోకం ఎవరి గురించి అయితే చెప్తున్నారో వారికే వరవరములు అని పేరు, వారికే మనవాళ్ళ మహాముని అని పేరు, రమ్యజామాత అని పేరు, సౌమ్యజామాత అని పేరు. ఇవన్నీ కూడా ఆ ఒక్కరికే పేరు. ఆ వరవరములకు సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఈ బ్రహ్మోత్సవాల్లో మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. ఇంకొద్దిసేపట్లో ఆ మూర్తికి కుంభ ప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఆ వరవరముల యొక్క వైభవం ఏమిటి అని ఇప్పుడు అనుకుంటే, ఆ వరవరములు అనేటువంటి వారు ఒక గురువు, వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఒక ఆచార్యులు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ వరవరముల వరకే పూర్వాచార్యులు అనేటువంటి నియమం. ఆ తర్వాత చాలామంది వచ్చారు, అనేకమైనటువంటి పరంపరలు ఉన్నాయి. పూర్వాచార్య పరంపర, వైష్ణవ ఆచార్య పరంపర అనేటువంటిది వరవరముల వరకే. ఆ తర్వాత వారిని అనుసరించినటువంటి వాళ్ళు ఉండవచ్చు తప్ప పూర్వాచార్యులు అనేటువంటి వ్యవహారం అనేటువంటిది ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. కారణం ఏమిటంటే, ఆచార్యత్వ పూర్తి కలిగినటువంటి మహనీయులు. మన రామానుజుల వారి గురించి చెప్పుకుంటాం కదా మన సంప్రదాయంలో. రామానుజుల వారి యొక్క పునరావతారమే ఈ వరవరములు అనేటువంటి. కనుక ప్రతి వైష్ణవాలయంలోనూ రామానుజుల వారిని ఎలాగైతే ఆరాధిస్తారో అదేవిధంగా ఈ వరవరములను కూడా ఆరాధించాలి అని పెద్దల యొక్క నియమం. అదేమిటండి, రామానుజుల వారి యొక్క అవతారమే అనుకున్నప్పుడు రామానుజుల వారి విగ్రహం ఒకరుంటే సరిపోతుంది కదా. లేదు, రామానుజుల వారి యొక్క పునరావతారం అని వీళ్ళు అనుకున్నప్పుడు వీరు ఒకరు ఉంటే రామానుజుల వారు అవసరం లేదు కదా అని సందేహం కావచ్చు. పునరవతారం అనడానికి, ఒకరిని విడిచి ఇంకొకరిని పూజించడానికి అలా చేయొచ్చు, కానీ ఒక సంప్రదాయం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు రాముడు సీత వారిద్దరు వేరు వేరా అంటే సీత వేరు రాముడు వేరు కాదు. వారిద్దరు ఒకరినే ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఒకరంటే అర్థం ఏమిటి అంటే, సీత ఎటువంటి అభిప్రాయంతో ఉంటుందో రాముడు అదే అభిప్రాయంతో ఉంటాడు. రాముడు ఏ అభిప్రాయంతో ఉంటాడో సీతమ్మ వారు అదే అభిప్రాయంతో ఉంటుంది. వీరిద్దరి అభిప్రాయము లక్ష్మణస్వామి అభిప్రాయంగా ఉంటుంది. ఈ ముగ్గురి యొక్క అభిప్రాయం హనుమంతుడి యొక్క అభిప్రాయంగా ఉంటుంది. మీరు ఎవరు వేరు వేరు కాదు. రాముడెంతో లక్ష్మణస్వామి ఎంత, ఈ లక్ష్మణుడు రాముడెంతో సీతమ్మ వారంతా, ఈ సీతారామ లక్ష్మణుడు ముగ్గురెంతో హనుమంతుడు అంత. ఒక హనుమంతుడిని పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటే సరిపోతుందా? అలా మనం సర్దుకోగలమా? లేదు. ఒక రాముడినే పెట్టుకుంటే సరిపోతుందా? అది కూడా చెప్పలేము. లేదు, వీళ్ళెవరు కాదు సీతమ్మ వారినే పెట్టుకుందామా అంటే రామచంద్రమూర్తిని ఆరాధించేటువంటి ఒక పద్ధతి, ఒక సంప్రదాయం అనేటువంటిది మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. కృష్ణుణ్ణి పూజించేటప్పుడు ఒక్క కృష్ణుణ్ణి పూజించవచ్చు, నరసింహస్వామిని పూజించేటప్పుడు ఒక్క నరసింహస్వామిని పూజించవచ్చు. కానీ రాముణ్ణి పూజించేటప్పుడు మాత్రం ఒక్క రాముణ్ణి పూజించకూడదు అని రామదాపుణ్యోపనిషత్తు, రామ రహస్యోపనిషత్తు ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే రాముణ్ణి పూజించాలంటే ఎట్లా పూజించాలి అంటే, రాముడితో పాటు సీతమ్మని, ఈ సీతారాములతో పాటు లక్ష్మణస్వామిని,
ఈ ముగ్గురితో పాటు హనుమంతుడిని కలిపి ఈ నలుగురిని పూజించాలి ఒక విధానం. లేదు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీతమ్మ వారు ఆంజనేయ స్వామి ఈ పద్ధతిలోనైనా ఒక పట్టాభిషేకమూర్తిగానైనా పూజించాలి, అంతే తప్ప ఒక్క రాముడిని పూజించరాదు అని ఆ ఉపనిషత్తు చెప్తారు. ఏ విధంగా అయితే రామారాధనకు ఈ నియమం ఉన్నదో అలాగే మన ఆచార్య ఆరాధనలో కూడా అటువంటి నియమం ఉన్నది. ఏమిటి ఆ నియమం అంటే, వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయాల్లో కానీ గృహాల్లో కానీ వైష్ణవులకు ఆచార్యులు ఎవరు, వైష్ణవులకు పరమార్థమేది అనుకున్నప్పుడు మీరు దైవాన్ని పూజించండి, పూజించకపోండి తర్వాత విషయం, గురువును మాత్రం ఒక పద్ధతి ప్రకారం ఆరాధించండి అని చెప్పారు. ఈ గురువు ఎవరు అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా గురువు అంటే మనవాళ్ళ మహామునులు అని ఒక మాట. కాదండి, మనవాళ్ళ మహామునుల కంటే పూర్వం ఉండేటువంటి రామానుజులండి అని ఒక మాట. కాదు, రామానుజుల కంటే పూర్వం ఉండేటువంటి నమ్మాళ్ళవాళ్ళండి అని ఒక మాట. ఇలాగ ముగ్గురు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళని చేయొచ్చు కదా అంటే అలా కాదు, ఈ ముగ్గురిని చేయాలి ఆరాధన. ముగ్గురు ఆచార్యులుగా ఉండాలి. ఎట్లాగైతే రాముడితో పాటు సీత లక్ష్మణ హనుమంతుడు ఈ ముగ్గురిని చేస్తామో అదేవిధంగా నమ్మాళ్ళవాళ్ళు రామానుజులు మనవాళ్ళ మహామునులు ఈ ముగ్గురు ఉండాలి, ముగ్గురికి ఆరాధన చేయాలి. ఎందుకంటే అంటే ఈ ముగ్గురు ఓంకారంలో 3 అక్షరాలు అంటాం కదా, అకారము ఉకారము మకారము అని. ఆ అకారము ఉకారము మకారము లాగా ఈ ముగ్గురు. నమ్మాళ్ళవాళ్ళు అనేటువంటి వారు అకారం అయితే, రామానుజుల వారు ఉకారం అయితే, మనవాళ్ళ మహామునులు మకారము. కనుక ఆ ఓంకార పరిపూర్తి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఈ ముగ్గురిని ఆరాధించినప్పుడు వస్తుంది. కనుక ఈ ముగ్గురిని ఆరాధించాలి. అందుకనే మనం అలా చెప్పకపోయినా అంటే ఇవన్నీ ఓంకారం అంటే చెప్పం మనం, కానీ ఏం చెప్తాం మనం రోజు కూడా ఏ ప్రబంధం ఏదైనా ముగించిన ఆళ్వారు తిరువడిగడే శరణం, ఎబ్బెరుమానార్ తిరువడిగడే శరణం, జీయర్ తిరువడిగడే శరణం అని చెప్తాం కదా. ఈ ఆళ్వారు తిరువడిగడే శరణం అని చెప్తే నమ్మాళ్వార్లను మనం కీర్తించాం. ఎంబెరుమానార్ తిరువడిగడే శరణం అంటే రామానుజుల వారి గురించి చెప్పారు. చీయర్ తిరువడిగడే శరణం అంటే చీయర్ అంటే ఎవరంటే మనవాళ్ళ మహామునులే చీయర్. చిరంజీవి స్వామి చీయర్ కదా, పెద్దజీవి స్వామి చీయర్ కదా అంటే వీళ్ళందరూ కూడా వారి యొక్క ప్రతిరూపాలు. కానీ చీయర్ అంటే అది ఎవరికి వర్తిస్తుంది? భగవాన్ అంటాం, వ్యాస భగవానుడు అంటాం, కృష్ణ భగవానుడు అంటాం, శంకర భగవానుడు అంటాం, పరాశర భగవానుడు అంటాం. కానీ ఏదో ఒకటి మిగతా భగవాన్ అని చెప్పడానికి పరాశర భగవాన్ అనాలి, లేకపోతే వ్యాస భగవాన్ అనాలి. కానీ ముందు ఏది తగిలించకుండా భగవాన్ అని అంటే ఆ భగవాన్ అనేటువంటి పదం కృష్ణుడికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే భగవాన్ వాచ, కృష్ణ వాచ చెప్పక్కర్లేదు. భగవాన్ వాచ అంటే అర్థం కృష్ణుడు చెప్పినట్ల. అలాగా జియ్యర్ ఏ మాట ముందు తగిలించకుండా జియ్యర్ అన్నాం అనుకోండి అంటే అది ఎవరికి వర్తిస్తుంది అంటే మనవాళ్ళ మహామునులకే వర్తిస్తున్నారు. అటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు మనవాళ్ళ మహామునులు. కనుక వారు మకార స్థానంలో ఉన్నారు. అందువల్ల వైష్ణవులైనటువంటి వారు తప్పనిసరిగా ఈ ముగ్గురిని ఆరాధించాలి. ఇంతకాలం మరి మనవాళ్ళ మహామునులు ఆలయంలో లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. స్వామివారు రఘునాథాచార్య స్వామి వారు చూసినటువంటి ఆలయంలో పోని ఇప్పటికైనా ఈ త్రిపుష్కరోత్సవంలోనైనా మనవాళ్ళ మహామునుల్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనవాళ్ళ మహామునులని మనం ఆరాధిస్తే ఏమిటి జరుగుతుంది మనకి అంటే, మన లోపల ఉండేటువంటి అహంకారము, అభిమానము, ఏవైతే మమకారము, ఏవైతే దుష్టమైనవి అనుకుంటామో అవన్నీ పోతాయి మనకు. అపగత మదమానై అంతిమో బాయనిష్టై అధిగత పరమార్థై అర్థకామానపేక్షై నిఖిల జనసుహృద్భి నిర్జిత క్రోధలోభై వరవన మునిభృత్యై అస్తు మే నిత్యయోగ అని మన పెద్దలు ప్రార్థిస్తుంటారు. ఎక్కడైతే మనవాళ్ళ మహామునులు ఏం చేసి ఉంటారో ఆ మనవాళ్ళ మహామునులు ఏం చేసి ఉన్నటువంటి చోట ఆయన్ని ఆరాధించేటువంటి వాళ్లకు ఈ మదము, మానము, మాత్సర్యము, అహంకారము, మమకారము ఇవన్నీ ఉండవు. హాయిగా ఉంటారు అందరూ. ఏదైతే ఉండకూడనటువంటి చెడు గుణములన్నీ పోవాలి అని అంటే మనవాళ్ళ మహామునులు మనం ఆరాధించాలి. అటువంటి మహనీయులు కనుక అలాంటి
మనవాళ్ళ మహామునుల యొక్క ఒక పూర్తి ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం చేసుకుంటున్నాము. ఇక్కడ జరుగుతోంది అని అంటే ఇంతకాలానికి వారిని మనకి రేంజర్ చేసుకున్నా అది చాలా గొప్ప విషయం. ఇంకొక గొప్ప విషయం వారిది, మన రామానుజుల వారి గురించి చెప్పేటప్పుడు రామానుజుల వారు వెంకటేశ్వర స్వామికి శంఖచక్ర ప్రదానం చేశారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి తిరుమలలోని అనేకమైనటువంటి ఆచార వ్యవహారములన్నీ రామానుజుల వారు క్రమబద్ధీకరించారు అక్కడ అని మనమంతా భగవద్ రామానుజులు అంటే వెంకటేశ్వర స్వామికి సాక్షాత్ ఆచార్యులు అని మనం భావిస్తాం కదా. ఎలాగైతే వెంకటేశ్వర స్వామికి భగవద్ రామానుజులు ఆచార్యులు అనుకుంటున్నామో అలాగే శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామికి ఈ మనవాళ్ళ మహామునులు అనేటువంటి వారు గురుస్థానంలో ఉన్నారు. రంగనాథ స్వామి ఒక సంవత్సరం పాటు తనకు ఉండేటువంటి ఉత్సవములన్నీ మానేసి ఈ మనవాళ్ళ మహామునులని ఉండమని చెప్పి వారి దగ్గర వారు ఈ ఇందాక తిరువాణిని సేవాకాలం చేశాం కదా, ఆ తిరువాణికి సంబంధించినటువంటి వ్యాఖ్యానం ఈడు అని ఒక వ్యాఖ్యానం ఉన్నది. ఆ ఈడు వ్యాఖ్యానాన్ని మనవాళ్ళ మహామునులు ప్రవచనం చేస్తుంటే శ్రీభూ సహితుడైనటువంటి రంగనాథ స్వామి సంవత్సరం పాటు ఉత్సవాలన్నీ వాయిదా వేసుకొని అలాగా ఆయన ఉండి ఒక శిష్యుడు ఏ విధంగా అయితే గురువు దగ్గర పాఠాలు వింటాడో అలాగ వారు చెప్పేటువంటి ప్రవచనాన్ని శ్రద్ధగా విని అలా విన్న తర్వాత ఆయన ఒక చిన్న బాలుడి రూపంలో ఈ మనవాళ్ళ మహామునుల దగ్గరికి వచ్చి చాలామంది పెద్దలంతా కూడా పెద్దవాళ్ళు పెద్ద పండితులు ఉంటారు కదా, వాళ్ళు ఆ పిల్లవాడు దగ్గరికి వస్తుంటే 5 ఏళ్ల లోపల పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు ఆయన దగ్గరికి వస్తున్నాడు మనవాళ్ళ మహామునుల దగ్గరికి. మన చిరంజీవి స్వామి దగ్గరికి వెళ్తే అంతా వాళ్ళ గుంపుగా వెళ్తే ఎవరన్నా పిల్లలు వస్తుంటే ఏం చేస్తామో తప్పుకోండి అన్నట్టుగా అక్కడ వాళ్ళంతా కూడా ఆ పిల్లవాడిని తప్పిస్తున్నారు. అయినప్పటికీ అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణాన్నవం అని గట్టిగా ఒకసారి కరెక్ట్గా అప్పచెప్పేశాట. అప్పచెప్పగానే అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అప్పచెప్పేసి పారిపోయాడు. అప్పచెప్పేసి పారిపోయి ఎక్కడున్నాడు అనుకునే లోపల అక్కడి నుంచి ఏమో కనిపించాల. అప్పుడు మళ్ళీ అది ఏమవుతుంది అని అంటే అప్పుడు వెళ్ళి వారు విన్నవించారంట పెరుమాళ దగ్గర. ఎవరు ఆ పిల్లవాడు వెళ్తే అప్పుడు రంగనాథుడు అంతా గుర్తించారు. అంటే ఆ తర్వాత బాధ ఎవరు చెప్తారు అంటే అది వెంకటేశ్వర స్వామి దగ్గర మళ్ళీ అక్కడ ఆయనకి ఇంకొక శిష్యుడికి యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం అని వినిపించింది అని యతీంద్ర ప్రవణ ప్రభావం అనేటువంటి దాంట్లో చెప్తారు. అంటే ఇటు రంగనాథుడుగాను అటు వెంకటాచలపతిగాను ఈ శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణాల్లో యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం అని అనేటువంటి శ్లోకాన్ని రంగనాథుడుగాను అక్కడ వెంకటాచలపతిగాను ఇద్దరు కలిసి అక్కడ ఒక నిర్ధారణ చేశారు ఒక ఐతిహ్యం. ఇది కాక ఇంకొక ఐతిహ్యం కూడా ఉంది. బదరికాశ్రమంలో ఒక ఆయన ఒక ఉత్తర దేశంలో యాత్ర చేస్తున్నప్పుడు బదరికి వెళ్ళారట. బదరీనారాయణ స్వామిని సేవించుకున్నాడు. సేవించుకోగానే అక్కడ బదరీనారాయణుడు ఆయన దగ్గరికి పిలిచాడు. ఆ స్వామిని పిలిచి ఆయన అన్నట్టు నాకు మోక్షం కావాలని బదరీనారాయణుడు ప్రార్థించాడు. అయితే నేను ఒక మంత్రం చెప్తాను నీకు అని బదరీనారాయణ స్వామి శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణాన్నవం వరకు చెప్పి ఇంకొక వాదం మీరు శ్రీరంగానికి వెళితే శ్రీరంగంలో ఈ మంత్ర దేవతయే మీకు ప్రత్యక్షమై చెప్తారు అని చెప్పారు. చెప్తే ఆయన బదరికాశ్రమం నుంచి శ్రీరంగానికి వచ్చి శ్రీరంగంలో ఆ శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణాన్నవం అది ఎప్పుడు అనుకుంటూ ఆ ఒక పాదాన్ని అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ మనవాళ్ళ ధామంలో వారికి కనిపించారు. కనిపించిన అక్కడ వాళ్ళు ఈ పూర్తి శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి శిష్యులంతా శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం అని అక్కడ వాళ్ళంతా చెప్తుంటే ఎవరి గురించి శ్లోకం అంటే దీన్ని రంగనాథుడే ఈ మహానుభావుల గురించి చెప్పారు అని అక్కడ పెద్దలంతా చెప్తే అప్పుడు ఆయన సాష్టాంగ ప్రణామం చేసి నాకు బదరీనాథుడు ఇక్కడ నీకు మోక్షం ఇచ్చేటువంటి ఒక మహనీయుడు కనిపిస్తాడు, ఆయన ప్రత్యక్షమై నీకు ఈ మంత్రం పూర్తిగా తెలుస్తుంది అని చెప్పారు నాకు బదరీనాథుడు. ఆయన ఉపదేశంతో ఇక్కడికి వచ్చాను, నేను వీరిని ఇప్పుడు దర్శించుకుంటున్నాను అని ఆ మనవాళ్ళ మహాములకి సాష్టాంగ ప్రణామం చేసి ఆయన శిష్యుడై ఆయన ఆ తర్వాత ధరించాడు అని ఇది
శ్రీ వైష్ణవ సమయాచార నిష్కర్ష అనేటువంటి దాంట్లో పిల్లలోకి అనేటువంటి వారు చెప్పారు. కనుక మనవాళ మహాత్ముల యొక్క వైభవం ఇలాంటిది. ఇప్పుడు బద్రీనాథుడు, వెంకటేశ్వర స్వామి, రంగనాథుడు కూడా గురువు అంటే ఎవరు అంటే మనవాళ మహాత్ములే గురువు. అటువంటి ఆచార్యులను ఆశ్రయిస్తే మీకు ముక్తి లభిస్తుంది అని అన్నారు. ఉపనిషత్తులు చెప్తున్నాయి, యస్య దేవే పరాభక్తి యథాదేవే తథాగురో. భగవంతుడి యందు మనకు ఎటువంటి భక్తి ఉంటుందో అంత భక్తిని మనం గురువు యందు ఉంచాలి అని అంటే గురువు ఎవరు, అటువంటి మహనీయుడైనటువంటి గురువు ఎవరు, ముక్తిని ప్రసాదించేటువంటి గురువు ఎవరు అంటే అది ఒక మనవాళ మహానుడు మాత్రమే అని బద్రీనాథుడు, వెంకటాచలపతి, రంగనాథుడు ఈ ముగ్గురు దైవములు మనకు చెప్పారు. ఈ ముగ్గురునే మనకు దైవాలు కూడా. మన సంప్రదాయం అనేటువంటిది ప్రవర్తించడానికి ఈ ముగ్గురే కదా. అష్టాక్షరి మంత్రం ఈరోజు మనం ఉచ్చరిస్తున్నామనంటే దానికి ఎవరు కారణం, దానికి ఎవరు గురువు అంటే బద్రీనాథుడైనటువంటి ఆయనే నరుడై, ఆయనే నారాయణుడై లోకానికి ప్రకటించినటువంటి గొప్ప మంత్రం అష్టాక్షరి మంత్రం. అటువంటి అష్టాక్షరి మంత్రమునకు గురువు అయినటువంటి నారాయణుడు శ్రీశైలేశ దయాపాత్రం అని చెప్పి మనవాళ మహాత్ముల యొక్క తని చెప్పారు. అంటే ఆ బద్రీనాథుడు కూడా మీకు ఆచార్యుడు ఎవరంటే మనవాళ మహాత్ములు అని నిర్ధారించాడు. ఇక్కడ తిరుమలకు వస్తే తిరుమలలో ఉండేటువంటి వెంకటాచలపతి తనకు నిజానికి నేరుగా ఆచార్యుడు రామానుజులే అయినా రామానుజుల అపరావతారమైనటువంటి మనవాళ మహాత్ముల విషయంలో యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అని ఆ తర్వాత పాదాన్ని చెప్పి మనవాళ మహాత్ములే మీకు అందరికీ కూడా మీరు ధరించడానికి గొప్ప మార్గదర్శకులైనటువంటి ఆచార్యులు అని అక్కడ తిరుమలలో ఉండేటువంటి వెంకటాచలపతి నిర్ధారించడంతో పాటు మీకు చాలా విదేశాల్లో మూల స్థానంలో తనియం కానీ దివ్య ప్రబంధం కానీ చాలా చోట్ల ఉండదు. అంతవరకు ఎందుకు శ్రీరంగంలో రంగనాథుడి సన్నిధిలో దివ్య ప్రబంధాధ్యయనం ఉండదు. ఒకవేళ దివ్య ప్రబంధం చదవవలసి వస్తే అక్కడ ఉండేటువంటి ఆలయాలు మాత్రమే అక్కడ స్వామివారికి విన్నవించాలి. అక్కడ దివ్య ప్రబంధం లేదు. మరి ఎక్కడ జరుగుతుంది అంటే రామానుజుల వారి సన్నిధిలోనే సేవాకాలాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు వెళ్ళి శ్రీరంగంలో సేవించవచ్చు. చాత్పర ఉండదు, శ్రీరంగంలో చాత్పర ఉండదు, దివ్య ప్రబంధ సేవాకాలం ఏది ఉండదు మూలస్థానంలో. అక్కడ ఒక చోటే కాదు, దక్షిణ దేశంలో చాలా ఆలయాల్లో ఉంటాయి. ఉండకపోయినా వేరుగా అక్కడ ఆచార్యుల సన్నిధిలోనో ఆళ్వార్ల సన్నిధిలోనో ఈ దివ్య ప్రబంధ సేవాకాలం ఉంటుంది. కానీ ఆ 108 దివ్య తిరుపతుల కంటే కూడా ఒక గొప్ప ఎక్కువైనటువంటి దివ్య తిరుపతిగా మనం భావించవలసినటువంటిది కలవు వెంకటనాయక అని చెప్పవలసినటువంటి ఏ తిరుమల ఉన్నదో ఆ తిరుమల క్షేత్రంలో సరిగ్గా గర్భాలయం దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర శ్రీశైలేశ దయాపాత్రం ప్రారంభించి అన్ని సేవాకాలాలు జరుగుతాయి. అంత గొప్పగా అభిమానించారు వెంకటేశ్వర స్వామి మనవాళ మహాత్ములు. అందుకని మీకు అక్కడ 2 చీరలు ఉంటారు. ఒక చీరకి పెరియ కేళ్వి అప్పన్ అని పేరు, ఇంకొక చీరకి సియ్య కేళ్వి అప్పన్ అని పేరు. ఆ పెరియ కేళ్వి అప్పన్ అనేటువంటి పెద్ద చీర స్వామి వారు రామానుజుల వారికి ప్రతినిధి, సియ్య కేళ్వి అప్పన్ అనేటువంటి చిన్న చీర స్వామి వారు మనవాళ మహాత్ములకి ప్రతినిధి. కనుక ఆ విధంగా వెంకటేశ్వర స్వామి మనవాళ మహాత్ములను అభిమానించారు. కనుక మనం అందరికీ కూడా ఎవరు ఆచార్యులు మనవాళ మహాత్ములు. అంతేగా అందుకని అన్నం అనేటువంటి వారు అందరూ మిగతా వాళ్ళందరూ సరే మనం అభిమానించకపోయినా వెంకటేశ్వర స్వామిని తలవని వాడు ఎవరు ఉంటాడు కదా. ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రపత్తి చెప్పేటప్పుడు సర్వోత్తరై సపదసేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతు మునినా మమ దర్శితవుతే శ్రీ వెంకటేశ చరణు శరణం ప్రపద్య అని అన్నం చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని చెప్పనటువంటి అద్వైతులు కూడా ఉండదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి పద్ధతిని పట్టుదల వెంకన అన్నం మనం ఒక్కడమే ధరించడం కాదు, మతాంతరులు కూడా ధరించాలి అని మన యొక్క భావన. అందుకని ఆ శ్లోకాన్ని మీరు చేశారు. అంతేకాదు శ్రీమద్ సుందరజామాతృ గుణిమాస వాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని మంగళాశాసనంలో కూడా శ్రీమద్ సుందరజామాతృ గుణిమానస వాసినే. ఈ వెంకటేశ్వర స్వామి ఎవరు అంటే సుందరజామాతృని అని పేరు కలిగినటువంటి మనవాళ మహాత్ముల యొక్క మనస్సులో నివసించేటువంటి వాడు. కేవలం ఆయన మనస్సులోనే ఉంటాడంటే సర్వలోక నివాసాయ అంతా వ్యాపించున్నటువంటి వెంకటేశ్వరుడు ఈయన మనస్సులో ఒదిగిపోయి ఉన్నాడు ఆయన. అందుకే ఆయనకు మంగళం చేస్తున్నామని ఆయన చెప్పారు.
కనుక అలాంటి ఒక గొప్పతనం ఉన్నది ఆ మనవాళ మహాములు. ఇక శ్రీశైలేశ దయాపాత్రం మనం చదివేటువంటి ఆ శ్లోకాన్ని రంగనాథుడే చెప్పాడు. ఆయనకి గొప్ప మంత్రం అని చెప్పాడు కనుక అంతకంటే గొప్ప మంత్రం లేదు. మనం తరించడానికి మనమని కాదు, మనకి తెలిసి హరి హరి పాపాన్ని దుష్ట చిత్తై రక్షిస్తున్నా. హరి హరి అని ఒక దుష్టమైనటువంటి భావంతో అన్నప్పటికీ వాటిని ధరింపజేస్తున్నాం. అలాగా తెలిసన్నా తెలియకన్నా, అర్థం తెలిసన్నా అర్థం తెలియకన్నా శ్రీశైలేశ దయాపాత్రం అనే శ్లోకం మనకు వస్తే మనం ధరించనిచ్చే అలాంటి ఒక మహనీయునికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని మనం పెట్టుకుంటున్నాం. ఆ విగ్రహం ఆయన చూసుంటారు. విగ్రహం వెనకాతల ఆదిశేషుడులాగా ఉండి దాని లోపల ఒక ఆచార్యమూర్తి ఉన్నారు. ఆ ఆచార్యుడు ఆ ఆదిశేషుడు యొక్క అవతారమే అని చెప్పడం కోసమే ఆ విధమైనటువంటి రూపం. ఇంకొకటి ఏంటంటే, మనం ఏ విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు ఎందుకు పూజించాలి విగ్రహాన్ని అని అంటే, ఆ విగ్రహాన్ని పూజిస్తూ 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 ఆ విగ్రహం లేనటువంటి దశలో కూడా ఆ విగ్రహం మన మనస్సులో ఉండాలని కోసమే పూజలు. ఆ విగ్రహం పూజించి పూజించి ఏం చేయాలి అంటే, గురోహో పదాంబుజధ్యాయే గురోర్ నామ సదా జపేత్. ఆ విగ్రహాన్ని పూజించి పూజించి ఏం చేయాలి అంటే, పూజించిన తర్వాత విగ్రహం లేదు, ఎక్కడో కళ్ళు మూసుకొని ఉన్నాం, బస్ స్టాండ్లో ఉన్నాం, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఏం చేయాలి? ఖాళీగా కూర్చొని పిచ్చి ఆలోచనలు చేస్తున్నాం. చేయకుండా ఏం చేయాలి? అలాగా ఆ విగ్రహాన్ని మనస్సులో కలుసుకోవాలి. అలాంటి విగ్రహ ధ్యానం అనేటువంటి దానికి ఒక పద్ధతికి, అందుకనే విగ్రహాలు కూడా అందంగా ఉండాలి. విగ్రహాలు ఏదో ఏ విగ్రహం అయితే ఏంటంటే కాదు, విగ్రహం కూడా చూడటానికి అందంగా ఉండాలి, విగ్రహానికి లక్షణం ఉండాలి. ఆ లక్షణాన్ని మన మనస్సులో భావనకు అద్భుతంగా ఉండాలి. ఒక ఆచార్యుడు ఆ విధమైనటువంటి ఆదిశేష రూపంతో ఉండేటువంటి ఒక ఆచార్యుని మన చూడటంలో ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడెక్కడో కుండలిని శక్తి ఉంటుంది అని అంటారు. ఇక్కడ ఇది మూలాధారము అని అంటారు. ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి 7 చక్రాలు ఉంటాయి. షట్చక్రాలు, షట్చక్రాలపై ఉండేటువంటి సహస్రారం అనేటువంటి చక్రం ఉంటుంది. ఇక్కడ ఆ మూలాధారంలోనే కుండలిని అని అందరికీ కూడా ఒక శక్తి ఉంటుంది. అది పాము ఆకారంలో ఉంటుంది. ఈ పాము ఆకారంలో ఉండేటువంటి కుండలిని వీళ్ళు చేసేటువంటి యోగాభ్యాసం వలన అది మేల్కొని ఇక్కడ ఉండేటువంటి సుషుమ్న అనేటువంటి నాడు నుంచి అలా పైకి వచ్చి ఈ పైన సహస్రారంలో పడగ విప్పుతుంది. అప్పుడు ఆ వ్యక్తికి గొప్ప జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనవాళ మహామునులు ఆ విధంగా ఆదిశేష రూపంలో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, వారే యోగీశ్వరుడు, మహాయోగి కదా. మనవర ముని అనే పేరు. ముని అనేటువంటి శబ్దానికి ఏమిటి అర్థం అంటే, మననా మౌని. మననం వల్ల నిరంతరం భగవన్ మననం చేయడం వల్ల ఆయన ముని అని పేరు. అందుకనే మన ఆండాళం వారు కూడా శ్రీవర్హడం యోగిహడం అంటారు. కళ్యాణ గుణములన్నింటినీ కూడా ధ్యానం చేస్తూ నిరంతరం అలా ఉండేటువంటి వారు మనవాళ మహామునులు. అటువంటి మనవాళ మహామునులకు యోగం, ఆయన యోగి కనుక ఆయనకు ఈ విధంగా సహస్రారం అనేటువంటిది చక్కగా కుండలిని అనేటువంటిది వచ్చింది అని చెప్పడానికి ఒక గుర్తుగా అన్నట్లుగా ఆ విధమైనటువంటి ఆదిశేష స్వరూపంతో ఉండేటువంటి మనవాళ మహాముని చూడ ఆరాధించడం. ఇంకొకటి, వారి అవతారంలో ఒక స్త్రీకి, ఒక భక్తురాలైనటువంటి శిష్యురాలికి ఆయన ఆదిశేషుడుగానే కనిపించాడట. ఆయన ఒక ఆశ్రమంలో ఏం చేసి ఉంటే కొంతమంది దుండగులు ఆ ఆశ్రమానికి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టేటప్పటికి లోపల ఆయన ఉన్నారు. లోపల ఉండేటువంటి ఆ వ్యక్తి ఏమైపోయారో అని భక్తులంతా కూడా తల్లడిల్లిపోతున్నారు. ఆశ్రమం దగ్ధమైపోతుంది. ఆ అందరితో పాటు లోపల నుంచి బయటకు వచ్చారట. ఎలా వచ్చారో తెలియదు. వీళ్ళందరూ అలా చూస్తుంటే ఈయన కూడా చూస్తున్నారు. అయ్యో, స్వామివారు ఇక్కడే ఉన్నారా, లోపల ఎవరు ఉన్నారు? లోపల ఉండగా నిప్పు పెట్టారు, కానీ వారు ఇక్కడ ఉంటారు. ఈ విషయం తెలిసిందిగా ఒక ఆవిడ ఆ లోపల మనవాళ మహామునులు ధ్యానం చేసుకుంటే ఎవరో నిప్పు పెడితే ఆయన బయటికి ఎలా వచ్చారంటే ఆదిశేష రూపంలో బయటకు వచ్చారు. వచ్చి అందరిలో పాటు కూర్చునేటప్పటికి ఇది తెలుసుకుంది ఒక ఆవిడ తెలుసుకుందని వీరికి తెలిసి దగ్గరికి తెలిసి ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, నేను మామూలు వ్యక్తిగానే అనుకోను అని చెప్పారు. ఇలాంటి ఒక గొప్ప మహిమ కలిగినటువంటి వారు కనుక ఆయనకు ఎక్కడ చూసినా మనవాళ మహామునుల విగ్రహంలో ఈ విధమైనటువంటి రూపాన్ని, రామానుజులు కూడా ఆదిశేష అవతారమైనా రామానుజుల పైన ఈ పడగ అనేటువంటిది పెట్టే అలవాటు పెద్దలకి లేదు. ఈ మనవాళ మహామునులకి మాత్రమే ఈ విధమైనటువంటి ఆదిశేష అలంకారంతో మన వాళ్ళు ఆరాధించేటువంటి పద్ధతి ఏర్పాటు చేశారు. ఇవన్నీ మనవాళ మహామునులకి సంబంధించినటువంటి వైభవాదివి.
కనుక అలాంటి పురాణ మహాముని ఈనాడు మా రఘునాథాచార్య స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో ఇప్పటికైనా ఈ పుష్కరోత్సవంలో ఇక్కడ మనం మేజర్ చేసుకుంటున్నాం. అది గొప్ప భాగ్యంగా ఈ సమయంలో మనమంతా ఉండి ఆ కార్యక్రమాన్ని సేవించేటువంటి భాగ్యంగా భావిస్తూ జై శ్రీమన్నారాయణ.